మోంతా తుఫాన్ నేపథ్యంలో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగర కార్పొరేషన్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిషనర్ వైభవనందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోంతా తుఫాన్ వల్ల ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడికక్కడ డ్రైన్స్ క్లియర్ చేయాలని ఆయన కోరారు. దీనికి అధికారులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు హాజరయ్యారు. ఈరోజు ఉదయం నుండి మొదలైనటువంటి మోంతా సైక్లోన్ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరగడం జరిగింది. అందులో ఇప్పుడు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, మరి మాజీ మేయర్ భానుశ్రీ గారి యొక్క వారి పర్యవేక్షణలో నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రిపేర్నెస్, అక్కడ ఈ తుఫాన్ సంబంధిత చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఇంకేమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయా, గ్యాప్ సంబంధించి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైటింగ్, మరి పారిశుద్ధ్యం సంబంధించి అన్ని రకాల ఏర్పాట్ల పైన సమీక్ష చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు అటు టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ కావచ్చు, ముఖ్యంగా శానిటేషన్ వాళ్ళందరూ కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దాదాపుగా ఎక్కడ ఏ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా తీవ్రతరం అయితే ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలలో ప్రజలను కనుక మనము రీహాబిలిటేషన్ సెంటర్స్కి తరలించాల్సి వస్తే అక్కడ కూడా అవి కూడా రెడీ చేసి పెట్టున్నాము. సో ఎటువంటి పరిస్థితులు అయినా సరే ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేట్టుగా 24/7 హెల్ప్ లైన్ నంబరు 0861235677 కూడా అందుబాటులో ఉంచాము. ప్రజలు కూడా ఈ నంబర్ని సంప్రదించి లేదా స్థానికంగా ఉండే సచివాలయ సిబ్బంది ద్వారా మీకున్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తాం. గత వారం రోజుల నుంచి కూడా అటు శాసనసభ్యులు సేదరెడ్డి గారు కానీ, కమిషనర్ నందన్ గారు ఈ ముందస్తు తుఫాను పైన దానికి కావాల్సిన చర్యలన్నీ కూడా అన్ని విభాగాల, అన్ని శాఖల అధికారులతో ఇప్పటికే మాట్లాడినారు. మరొకసారి ఈ రోజు కూడా అందరితో మాట్లాడి 26 డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ ఇబ్బంది రాకూడదు, అది ఇంజనీరింగ్ సిబ్బంది అయినా, అదేవిధంగా హెల్త్ ఆఫీసర్ పరంగా కానీ, ఎలక్ట్రికల్ పరంగా కానీ అందరు అధికారులతో కూడా మరొకసారి సమీక్ష చేసుకున్నాం. తప్పకుండా తుఫాను సందర్భంగా ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా అటు నగర కార్పొరేషన్ కానీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం కానీ, స్థానికంగా ఉన్న మా కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నెల్లూరు రూరల్కి సంబంధించి 26 డివిజన్లకు సంబంధించి ఎప్పుడైనా మాతో సంప్రదించవచ్చు. ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయొచ్చు. మీకు అందరికి కూడా అందుబాటులో ఉండి మా శక్తి మేరకు చేస్తాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా నెల్లూరుకు సంబంధించి ఆదేశాలు కూడా ఇచ్చున్నారు. ఆ ఆదేశానుసారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తల నాయకులు, దాంతోపాటు కార్పొరేషన్ అధికారులు అందరం కలిసి సమిష్టిగా ఈ సమస్యని అందరం కూడా ఎదుర్కొంటామని, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మా శక్తివంతులు కూడా కృషి చేస్తామని మీ ద్వారా మరొకసారి ప్రజలందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి, ముఖ్యంగా 26 డివిజన్ అభ్యర్థి ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. మండలానికి సంబంధించి ఇందాక సాయంకాలం 5 గంటలకే మండల ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. అటు నెల్లూరు రూరల్ మండలం కానీ, అటు అర్బన్ కానీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ ఇబ్బంది ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు ఎప్పుడు అందుబాటులో